వరకు వస్తాయి. నేను మాత్రం ఎందుకు బ్రతుకుతాను? నేను చచ్చిపోతాను. నువ్వు చచ్చిపోతే నిన్ను ఐస్ బాక్స్ లో పెట్టి నీతో కాపురం చేస్తాను, కానీ నిన్ను వదిలిపెట్టను. అందుకే నాతో పెట్టుకోకండి. నేను నిన్ను చంపటానికి వచ్చినప్పటి ఆ విక్రమ్ వేరు, నువ్వు నాకు నచ్చాక మీరు చూస్తున్న ఈ విక్రమ్ వేరు. నా అసలు రూపం బయటకొచ్చిందంటే మీరు తట్టుకోలేరు. నాకు గనక కోపం వచ్చిందంటే మనుషుల్ని కుక్కల కంటే హీనంగా చంపుతాను. మీకు తెలుసో తెలీదో, నన్ను ఎక్కువగా ఇబ్బంది పెట్టిన వాళ్ళనైతే చంపటం మొదలు పెడితే నెల రోజుల తర్వాత వాడి ప్రాణం పోయేటట్టు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అంటే ఒక మనిషి నా చేతిలో నెల రోజులు నరకం అనుభవించాడన్నమాట. అలాంటి నా క్యారెక్టర్ను అమృత గురించి అతి కష్టం మీద మంచిగా ఉంచుకున్నాను. దయచేసి దాన్ని అలాగే ఉండనివ్వండి. మళ్ళీ పెళ్లిలో కలుద్దాం. వస్తా. నా గురించి అర్థమైందనుకుంటాను. రాక్షసుణ్ణే 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 రాక్షసుణ్ణే. ఎందుకమ్మా ఏడుస్తున్నారు? మీ నాన్నగారి కోసం అంత దుర్మార్గుని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయావా తల్లి? నిన్ను ఏమనుకోవాలో నాకు అర్థం కావడం లేదు. ఎప్పటికీ మీ కూతుర్ని అనుకోండి చాలు. నీకు విక్రమ్ని పెళ్లి చేసుకోవడానికి భయం వేయట్లేదాకా? జీవితం మీద ఆశ, బ్రతుకు మీద ఆకాంక్ష ఉన్న వాళ్ళకి భయమేమో, కానీ నాకు ఆ రెండూ లేవు. కానీ నా భయం అంతా ఒకటే, నాన్నను క్షేమంగా మీ దగ్గరికి చేర్చగల్లా అని. అమ్మా, అది జరిగిపోతే నేనేమైపోయినా పర్వాలేదు. అమృత, ఏంటమ్మా ఇప్పుడు ఏమైందని? ఏడవకు. నాకు ఆకలిగా ఉందమ్మా, నేను అన్నం తింటాను. ధైర్యంగా ఉందా, లేకపోతే మన కోసం ధైర్యంగా ఉన్నట్టు నటిస్తుందా? లేదమ్మా, అది పైకి మన కోసమే ధైర్యం నటిస్తుంది. లోపల గుండెల్లో ఎన్ని అగ్నిపర్వతాలు బద్దలవుతున్నాయో. అబ్బబ్బబ్బా, కనీసం ఎవరొచ్చారని కూడా చూడదు. నేనే వెళ్ళి తలుపు తీసుకోవాలి. నా ప్రాణానికి మహారాణిలా తయారైంది. దీని నస భరించలేకపోతున్నాం. మా అవతారికిచ్చి దీన్ని కట్టబెడితే గాని దారిలోకి రాదు. వస్తున్నాను వస్తున్నాను. ఒరే అవతార్, నీకు 100 ఏళ్ళురా. అమ్మో, 100 ఏళ్ళ?
నాకొద్దక్కో. అదేంట్రా అలా వెళ్ళిపోతున్నావు? ఒంటరిగా 100 ఏళ్ళంటే కష్టం అక్క. సుబ్బలక్ష్మితో పెళ్లి చేస్తే 50 ఏళ్ళు చాలు, హ్యాపీగా బతికేస్తాను. సరేరా, అలాగే దాంతోనే నీ పెళ్లి చేస్తాను గాని ఇంతకీ నీ హోటల్ వ్యాపారం ఎలా సాగుతుందిరా? అదే నేనే స్వయంగా వచ్చి చెబుదాం అనుకున్నాను. సుబ్బలక్ష్మి అంతా చెప్పిందక్క. గుచ్చు గుచ్చు అడిగితే వివరాలన్నీ అప్పుడు చెప్పిందిరా. అక్క, సుబ్బలక్ష్మి ఇంట్లో లేదా? రే, నీకెంత ప్రేమ ఉంటే సుబ్బలక్ష్మి పేరు మీద హోటల్ పెడతావురా, కానీ దానికి నీ మీద ఇంత కూడా ఎఫెక్షన్ లేదురా. ఎవరోదినా? హాయ్ సుబ్బలక్ష్మి. నువ్వా బావా? అవును. ఫ్రూట్స్ తీసుకో సుబ్బు. వదినకివ్వు. ఏంటలా డల్లుగా ఉన్నావు? ఏం లేదు. చూసావా నా తమ్ముడు ఎంత ప్రయోజకుడయ్యాడో? నీ వెంగయ్య ఏమయ్యాడు? ఇంకా వీధులు పట్టు తిరుగుతున్నాడా? వదినా, వెంగయ్య మ్యాటర్ ఇప్పుడు అనవసరం. మీ అన్నయ్య ఛాలెంజ్ ప్రకారం నా తమ్ముడే నెగ్గాడు. ఎప్పటికైనా వీడే నీ మొగుడు. బావా, వదిన మాటలు విని ఓ ఇదైపోకు. ఎప్పటికైనా నేను బెంగైనే పెళ్లి చేసుకుంటాను. రేయ్, అప్పట్లాగా బావగారు దీని మాటలు పట్టించుకోవట్లేదురా. ఇప్పుడు నేను చెప్పిందే వేదం. ఎప్పటికైనా దీంతోనే నీ పెళ్లి ఖాయం. ఎప్పటికైనా నాది ఒకటే మాట, నేను వెంగైనే పెళ్లి చేసుకుంటాను. అసలు వాడి దగ్గర ఏముందే? మీ తమ్ముడి దగ్గర ఏముంది? మా అవతార్ ఇప్పుడు చాలా మారిపోయాడు. మీ అవతార్ మారినంత మాత్రాన మంచివాడు అనరు, మారిపోయిన రౌడీయే అంటారు. సుబ్బలక్ష్మి, నీకోసం మంచివాడిగా మారడానికి నా సాయశక్తిలో కృషి చేస్తున్నాను. బావా, ఏంటా ధైర్యం? చెయ్యేస్తున్నావేంటి? ఇంతకన్నా ఎక్కువ అడ్వాన్స్ అయ్యావో చీపురు ఇరిగిపోద్ది. అమ్మో, ఏంటక్క సుబ్బలక్ష్మి అంత సీరియస్? ఏంటే అసలు నా తమ్ముడి గురించి ఏమనుకుంటావు? మీ ఇద్దరికి ఇప్పుడే చెప్తున్నాను, నీలాంటి హంతకుణ్ణి రౌడీని నేను ఎప్పటికీ పెళ్లి చేసుకోను. ఏంటే పదే పదే నా తమ్ముడిని రౌడీ హంతకుడంటున్నా? వాడు హత్య చేస్తున్నా నువ్వు చూసావా? అక్క, నువ్వాగు. అవును, నేనేదో ఆకు రౌడీని చాకు రౌడీని చీపా అంటున్నావు. మరి నీ ఫ్రెండ్ అమృత ఆ మాఫియా లీడర్ విక్రమని పెళ్లి చేసుకుంటుంది. వాడికంటే నేను తీసిపోయానా? అవునా? మొత్తానికి వాడినే తగులుకుంది, దరిద్రం వదిలిపోయింది. బావా, ఏంటి నువ్వు చెప్పేది? అవును, విక్రమ్ని అమృత పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుందని వాళ్ళ అమ్మే విక్రమ్కి ఫోన్ చేసి చెప్పింది. నేను నీటి బొట్టు లాంటి వాణ్ణి, వాడు సముద్రం. ఎన్ని హత్యలు, ఎన్ని దోపిడీలు, ఎన్ని దొమ్మీలు. అమ్మో, ఆ విక్రమ్ చరిత్ర మొత్తం రక్తసిక్తం. ఓ క్రైమ్ డైలీ సీరియల్ తీయొచ్చు తెలుసా? అలాంటి వాడిని నీ ఫ్రెండ్ అమృత చేసుకోగలేంది, నువ్వు నన్ను చేసుకోవడం మాత్రం తప్ప సుబ్బలక్ష్మి? నీ ఫ్రెండ్ మాఫియా లీడర్ని చేసుకుంటుంది, నువ్వు దాని అడుగుజాడల్లో నడిచి నా తమ్ముడిని పెళ్లి చేసుకో. నువ్వు ఆగొద్దునా? అవును బావా, ఈ విషయం నీకెలా తెలుసు? నాకెలా తెలుసన్న విషయం పక్కన పెట్టు. నీ ఫ్రెండ్ చేసుకోవడానికి రెడీ అయింది, నీకేంటి? రే తమ్ముడు, నువ్వేం భయపడకు, నేనున్నాను. దీని మెడ వంచి నీ చేత తాళి కట్టించే బాధ్యత నాది. నువ్వురా, జ్యూస్ తాగుదు గాని. అయ్యో అమృత, ఏంటి ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? అయిపోయింది, నీ జీవితం సర్వనాశనం అయిపోయింది. చిచ్చి, వాళ్ళని తల్లిదండ్రులు కన్న కూతుర్ని కసాయివాడికి కట్టబెడుతున్నారు. ఎంత దారుణం!
బాధపడుతున్నావా? ఆహా, ఆ విక్రమ్ని తలుచుకుని భయపడుతున్నావా తల్లి? లేదమ్మా, ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఆలోచించేది నీ గురించేనమ్మా. నాన్నని విడిపించుకుని రావడం ఇంకా ఆలస్యం అవుతుందేమోనని భయపడుతున్నావా? నేను విక్రమ్ చెరలో ఉన్నప్పుడు అతని గురించి నాకు తెలుసు. మాట తప్పడు, నాన్నని ఏమీ చేయడు. ఎట్టి పరిస్థితుల్లోనూ నాన్నని క్షేమంగా ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నాది. అమ్మా అమృత, చిన్నదానివైనా సమస్యను అర్థం చేసుకుని నీ పెళ్లికి ఒప్పుకున్నావు. అదేంటమ్మా, నీ సమస్య నా సమస్య కాదా? కానీ నీ సమస్యలు వాళ్ళ సమస్యలు అనుకోవట్లేదు. సుబ్బు, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావే? నువ్వు తీసుకున్న నిర్ణయం తప్పు అని చెప్పడానికి వచ్చాను. సుబ్బు, నువ్వు ఈ ఇష్యూలో తలదూర్చావంటే ఆ విక్రమ్ నిన్ను చంపేస్తాడు. నాకేం భయం లేదు అమృత, కానీ నీ జీవితం నాశనం అవుతుంటే చూస్తూ ఎలా ఊరుకోను? నీకు అన్ని విషయాలు చెప్పాను, అర్థం చేసుకున్నావు అనుకున్నాను. మళ్ళీ ఎందుకు వచ్చావు సుబ్బు? అమృత, నువ్వు అసలు ఈ పెళ్లికి ఎలా ఒప్పుకున్నావు? మీ వాళ్ళు నిన్ను మోసం చేస్తున్నారు అమృత. వాళ్ళు చూపించే ప్రేమ ఆప్యాయత అంతా నాటకం. సుబ్బు, అమృత ప్లీజ్, ముందు నేను చెప్పేది విను. ఇప్పటి వరకు నువ్వు ఎక్కడున్నావో, ఎన్ని కష్టాలు పడ్డావో, అసలు నీ జీవితంలో ఏం జరిగిందో వీళ్ళు అడిగారా? అమృత, రేపు మళ్ళీ నీకు ఏదైనా కష్టం వస్తే వీళ్ళు ఆదరించరే? సుబ్బు, స్నేహితురాలుగా నీ బాధ నాకు అర్థమైంది. అర్థమైతే నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకోవు. మీ అమ్మ చెల్లి ఇంతకు ముందు నా దగ్గరకు వచ్చినప్పుడే నేను ఊహించాను. ఈరోజు అదే నిజమైంది. నీ జీవితాన్ని కాపాడడం కోసం నేనెంత తాపత్రయపడ్డానో నీకు తెలుసు. నీ సమస్యలన్నీ తీర్పే సమయానికి నీకు నువ్వుగా సమస్యలోకి వెళ్తానంటే ఎలా అమృత? నేను ఎలా అర్థం చేసుకోవాలి? సుబ్బు, అవన్నీ ఇప్పుడు వదిలే ప్లీజ్. ఎలా వదిలేయమంటావు? నిన్ను మోసం చేసిన ఆ వికాస్ గురించి ఆలోచించావా? రేణుక నమ్మలేదని ఈ విషయం వదిలేస్తావా? అన్ని సమస్యలకు పరిష్కారం ఉంది. ఈ లోపు నువ్వు ఈ నిర్ణయం తీసుకోవడం తప్పు. అది కాదు సుబ్బు, నేను చెప్పేది విను. ఒక్క నిమిషం ఆగమృత. సుబ్బు, సుబ్బు, నేను చెప్పేది. ఆంటీ, అమృత విషయంలో మీరు అన్యాయం చేస్తున్నారు. మీరు సంతోషంగా ఉండడం కోసం దీని జీవితం నాశనం చేస్తున్నారు. మీ దగ్గర నుంచి ఏ సహాయం పొందకుండా తన బతికేదో తను బతుకుతోంది. కానీ ఇప్పుడు మీరు చేస్తుంది మాత్రం చాలా దారుణం ఆంటీ. నువ్వు చెప్పేది నిజమేనమ్మా, కానీ అమ్మా, నువ్వు ఆగు. సుబ్బు, మాట్లాడింది చాలు. నువ్వు నా ఫ్రెండ్వి. నేను కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు సహాయం చేసి ఉండొచ్చు. అంత మాత్రాన నా కుటుంబ విషయంలో జోక్యం చేసుకునే హక్కు నీకు లేదు. అసలు నువ్వెవరివి అడగడానికి? మర్యాదగా బయటికి వెళ్ళు. అమృత, మాట్లాడుకో. ఇది నా పర్సనల్ విషయం. విక్రమ్ని పెళ్లి చేసుకోవాలని నేను సొంతంగా తీసుకున్న నిర్ణయం. ఇందులో ఎవరి బలవంతం లేదు. నా జీవితంలో అమ్మా నాన్నకు దూరమై ఎన్నో కష్టాలు అనుభవించాను. అది నా దురదృష్టం, నా తల రాత. చూడు, నేను తీసుకున్న నిర్ణయం మంచిదా చెడ్డదని నేను ఆలోచించలేదు. కానీ దూరమైన మా అమ్మ నాన్నకి దగ్గర అవడానికి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకున్నాను. కనీసం ఈ రకంగా అయినా వాళ్ళకి దగ్గరే వాళ్ళ కూతుర్ని అనిపించుకోవాలని ఈ పెళ్లి ఒప్పుకున్నాను. అది కాదు అమృత. నువ్వెన్ని చెప్పినా నా నిర్ణయంలో మార్పు లేదు. మర్యాదగా వెళ్ళు. అమృత, ఒక్కసారి ప్లీజ్ సుబ్బు, వెళ్ళిపో. ఒక్కసారి నేను చెప్పేది వినవే. సుబ్బు, బయటికి వెళ్తావా లేక? వెళ్తాను అమృత, వెళ్తాను. గొప్ప త్యాగమే చేస్తున్నావు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, నీకు ఎప్పుడు ఎలాంటి కష్టం వచ్చినా వీళ్ళు మాత్రం నీకు సహాయం చేయరు.
సుబ్బు ప్లీజ్ వెళ్ళు. నువ్వు మారవు అమృత, నువ్వు వింతే. అమ్మా, ఈ దగ్గర బుచ్చికి ఏం తెలీదు. దాని మాటలు నువ్వేం పట్టించుకోకమ్మా ప్లీజ్, సరేనా? సుబ్బు, బయటికి వెళ్తావా లేక? ప్లీజ్ అన్నయ్య, తను ఈ టైంలో ఎక్కడికని వెళ్తుంది? ఒంటరి ఆడపిల్ల రోడ్డు మీద తిరగడం ఎంత ప్రమాదమో నీకు తెలుసు కదా. ప్లీజ్ అన్నయ్య, కావాలంటే ఈ ఒక్క రాత్రికి తను ఇక్కడ మన వరండాలో పడుకుంటుంది. ప్లీజ్ అన్నయ్య, నీకు దండం పెడతాను. అన్నయ్య, మీరు అమృతని ఒక్క రాత్రికి షెల్టర్ ఇవ్వకుండా బయటకు పంపిస్తే పంపిస్తే ఏం చేస్తావే? నేను కూడా అమృతతో పాటు బయటికి వెళ్ళిపోతాను. అంటే నీ ఫ్రెండ్ కోసం మీ అన్నిని కాదని వెళ్ళిపోతావా? అవును, వెళ్ళిపోతాను. సుబ్బు, నన్ను క్షమించు. ఆ రోజు నా కోసం మీ వాళ్ళనే వదిలే బయటికి రావాలనుకున్న గొప్ప స్నేహితురాలివే నువ్వు. అలాంటి నిన్ను పట్టుకుని మర్యాదగా బయటకు వెళ్ళు అని ఏ ఫ్రెండ్ అనుకోడని మాటని నిన్ను బాధ పెట్టాను. నేను అలా అనకపోతే నువ్వు వెళ్ళవు. నువ్వు వెళ్ళకపోతే అమ్మని ఇంకా నిలదీస్తావు. అమ్మ ఏడుస్తుంది, అది చూసి నేను తట్టుకోలేను. సుబ్బు, ఈ ఫ్రెండ్ క్షమించు సుబ్బు, క్షమించు.